జయ శ్రీరంగనాయక. జయతు సంస్కృతం జయతు భారతం. ఈ రోజున ఇంకొక రెండు విషయాలు తెలుసుకుందాం. సమాజంలో ఒక మంచి పదాలకు ఉండే అర్థాలని, మంచి భావనలో, సద్భావనలో ప్రకాశించబడే అర్థాలని దుర్భావనగా మాట్లాడటం, చెడు ఆలోచనతో మాట్లాడటం అనేటువంటిది జరుగుతోంది సమాజంలో. దాన్ని మనం ఖండించాలి, మనం తెలుసుకుని 10 మందికి తెలియజేయాలి. అది చాలా అవసరం. లేకపోతే సంస్కృతియే నశించిపోతుంది. అందుకని ఈరోజు ఇంకో పదం చెప్పుకుందాం. గోవింద కొట్టాడు రా అంటున్నాం, అంటే మరణించాడు అంటానికి. మామూలుగా గోవింద అని దేనికంటున్నాం? వెంకటరమణ గోవింద అని స్వామిని ప్రార్థిస్తున్నాం, కీర్తిస్తున్నాం. గోవింద అని కీర్తన్నది. దాన్ని ఒక మంచిది అనమాట, ప్రార్థన చేసుకోవటం. ఆ ప్రార్థన గోవింద కొట్టాడు రా అంటే ఏ అర్థంలో మాడుతున్నారు? మరణించాడు అని అర్థం వాడుతున్నారు. అలాగే గోవింద గోవింద, వాడికి ఇచ్చేవా డబ్బులు, గోవింద అంటున్నాడు అంటే పోతాయి అర్థం. అంటే గోవింద అంటే పోవటం అర్థం ఉందా? గోవింద అంటే భగవంతుని ప్రార్థిస్తున్నాం మనం. గోవుల్ని కాపాడినవాడా గోవిందుడా. అలాగే గో అంటే పర్వతం అర్థం ఉంది, పర్వతాన్ని కాపాడిన వర్షించినవాడా అని అర్థంలో వస్తాయి ఇవన్నీ. మనం ఏం చెప్తున్నాం? గోవింద కొట్టాడంటే చనిపోయాడు అంటున్నాం, వాడుతున్నాం. గోవింద గోవింద డబ్బు వాడు గోవింద అయిపోయిందని అంటే పోయిందని వాడుతున్నాం. అది ఎంత అర్థానికి తప్పు అర్థం చూడండి, ఆలోచించండి ఒకసారి. కాబట్టి ఆ గోవింద కొట్టాడనే పదాన్ని మనం ప్రయోగించకూడదు. భగవత్ సంబంధమైన విషయంలో మాత్రమే దాన్ని ప్రయోగించాలి. ఒక మంచి విషయంలో మాత్రమే ప్రయోగించుకోవాలి. ఇది మన వాళ్ళకి తెలియజేయాలి. మన తర్వాత తరం వాళ్ళకి తెలియాలి. ముఖ్యంగాను మన తర్వాత తరం వాళ్ళకి మన ఆస్తులు అంతస్తులు ఇవ్వాల్సిన పని లేదు. మన సంప్రదాయాన్ని, మన సంస్కృతిని, మన సభ్యతని మనం అందించాలి తర్వాత తరం వాళ్ళకి. అది శాశ్వతంగా నిలుస్తుంది వాళ్ళకి. ఇంకోటి, నామాలు పెట్టాడు రా అంటున్నాం. ఎవరైనా నామం పెట్టుకుంటే, ఊర్ధపుండ్రాలు పెట్టుకుంటే పంగనామాలు వాడని ఎక్కిరిస్తున్నాం. నామాలు పెట్టాడు రా అంటున్నాం. నామాలు పెట్టాడంటే అర్థమండి, మామూలుగాను అందరికీ సంప్రదాయాన్ని నేర్పాడని అర్థం. మొహాన్ని బొట్టు పెట్టుకోవడం నేర్పాడని అర్థం నామాలు పెట్టడం అంటే. తను నామం పెట్టుకుని, తిరునామం తన మొహాన్ని పెట్టుకుని, ఊర్ధపుండ్రాలు పెట్టుకుని, 3 పైకి అడ్డం కాకుండా నిలువుగా పుండ్రాలు పెట్టుకుని సంప్రదాయాన్ని 10 మందికి, వైష్ణవ సంప్రదాయాన్ని తెలిపాడు అర్థం నామాలు పెట్టడం అంటే. వాళ్ళందరూ కూడా పెట్టడం అంటే. ఇప్పుడు తిరుపతి దేవస్థానానికి వెళుతున్నాం మనం, తిరుపతి స్వామి దర్శనానికి వెళుతున్నాం. అక్కడ ఏం చేస్తున్నారు? అక్కడ పిల్లలు చిన్న పిల్లలు వచ్చేసి ఒక రేగుతోనో, ఈయన ఇనుప దాంతోనో, దేనితోనో ఒక నామం మోడల్ తయారు చేసి ప్రతి వాళ్ళకి అక్కడ బొట్లు పెట్టేస్తున్నారు, ప్రతి మొహాన్ని బొట్టు పెడుతున్నారు. అది నామం పెట్టడం అంటే. అంటే అర్థం ఏంటి దానికి? వాళ్ళని కూడా మనం సంస్కరించడము, భగవంతుని యొక్క భక్తిలో వాళ్ళని పునీతులను చేయడము. కానీ ఏ అర్థం వాడుతున్నాము? మన నామాలు పెట్టేశాడంటే ఎగ్గొట్టేశాడు అర్థంలో వాడుతున్నాం. తప్పు కాదు అది. భగవంతుని యొక్క పేరుని, శ్రీమన్నారాయణ నామాలు అవన్నీను, ఆ నామాన్ని పెట్టుకున్నటువంటి పేరు అంటే స్వామి యొక్క శ్రీచరణములను మనం ముఖాన్ని ధరిస్తాం. అది స్వామి యొక్క విష్ణు పాదము, ఆ పాదాలను మనం ముఖమును ధరిస్తాం అనమాట. శిరస్సు మీద ధరించడం అర్థం. అంత గొప్ప అర్థం ఉన్న దాన్ని కనుక స్వామివారి యొక్క శ్రీచరణాలని ధరించే పరిస్థితిని తీసుకొచ్చి నామాలు పెట్టేశాడు అంటే ఎదుటివాడికి ఎగ్గొట్టేశాడు, మోసం చేశాడు అనే అర్థంలో ప్రయోగం చేస్తుంటే దాన్ని కూడా మనం వినేసి నవ్వుకుంటూ హాయిగా ఎగతాళిగా చేసుకుంటున్నాం కదా. మనం సంప్రదాయాన్ని మనం ఏం కాపాడిన వాళ్ళం అయ్యాం? సంప్రదాయాన్ని మనం ఏం రక్షించిన వాళ్ళం అయ్యాం? ఏం ప్రచారం చేసిన వాళ్ళం అయ్యాం? ప్రచారం చేయకపోతే లేదు, కనీసం కాపాడుకోవాలి కదా ఎవరిని తిరిగినప్పుడు. కనుక ఇలాంటివన్నీ కూడా తప్పు. నామాలు పెట్టేశాడన్నా, గోవింద కొట్టేశాడన్నా, ఇవన్నీ కూడా ఒక మంచి కార్యానికి చెప్పుకోవాల్సిన విషయాలని నామాలు పెట్టినాడంటే చక్కగా తను పెట్టుకుని 10 మందికి సంప్రదాయంలో ప్రచారం చేస్తున్నాడు అనే భావనలు మనం చెప్పుకోవాలి. కానీ దాన్ని పాడు చేశాడని అర్థం చెప్పుకోకూడదు. ఇది మన సంస్కృతిని మనమే పాడు చేసుకుంటున్నాము. తర్వాత ఇంకో విషయం కూడా, పులిహోర కలుపుతున్నాడు రా అంటున్నారు ఈ మధ్య. కాబట్టి వాళ్ళు కూడా సినిమాల్లో కూడా చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు. పులిహోర కలుపుతున్నాడు అంటే ఒక అబ్బాయి, ఒక మగవాడు ఒక ఆడపిల్లకి ఏదోను లైన్లు వేసో దాని లైన్లో పెట్టేదో తనకి ఆవిడ గురించి తాపత్రయపడుతూ ఆవిడని తన మార్గాన్ని తెచ్చిన ఏర్పాటు చేసుకుంటున్నాడు అంటానికి పులిహోర గడుపుతున్నారు అని మాట్లాడుతున్నారు. అది చాలా తప్పు. దేవాలయంలో పవిత్రంగా ఇచ్చేటువంటిది ప్రసాదం, స్వామికి నైవేద్యం చేసి పెట్టేటువంటిది ప్రసాదం. ఆ ప్రసాదం పేరుతో పులిహోర గడుపుతున్నారంటాం ఎంత తప్పది? బయట సమాజానికి వేరే దానికి ఇవి అర్థం చేసుకోవాలి. మనకు హాస్యంగా అనిపించవచ్చు వింటుండే, సరదాగా మనం నవ్వేయచ్చు ఆ కాసేపు కూడా. కొంచెం అర్థం చేసుకోండి, నవ్వండి, ఒకసారి అర్థం చేసుకోండి, అప్పుడు నవ్వండి. పులిహోరకి ఎంత ప్రత్యేకత ఉందో స్వామి యొక్క ప్రసాదానికి
ఎంత కళ్ళకద్దుకుని తింటాం మనం ప్రసాదాన్ని తీసుకుని వచ్చి. దాన్ని వాడు చేస్తున్నాడని ఒక వ్యంగ్యంగా మాట్లాడుతుంటే మనం సహిస్తున్నాము, మనం కూడా నవ్వుకుంటున్నాం. అది మన సంప్రదాయమా? ఇది అర్థం చేసుకోండి ఒకసారి. ఎవరికి వాళ్ళు అనుకుంటుంటాం సంప్రదాయం, మనం మంచిగా ఉండాలి అనుకుంటాం. కానీ మన దగ్గరకు వచ్చేటప్పటికి మనం వాళ్ళతో పాటు నవ్వుతున్నాం. ఎవడన్నా చెప్పంగానే జోకు వేయంగానే జోక్గా హాస్యంగా నవ్వుకుంటున్నాము. చాలా తప్పది. వెంటనే నేను తప్పురా నాయనా, ఇలా అనకూడదురా నువ్వు. ఈ పులిహోర అనేటువంటిది స్వామి యొక్క నైవేద్యములు. మనం ప్రధానంగా విష్ణు దేవాలయాలు, విష్ణు ఆలయాల్లో పెట్టేటువంటి నైవేద్యము. ఇప్పుడు అన్ని చోట్ల పెట్టేస్తున్నారు అనుకోండి, పులిహోర అనేటువంటిది పెట్టేస్తున్నారు. అలాగా ఆ పుస్తక పొట్లాలు దేవాలయాలు అమ్ముతున్నారు వాళ్ళు. సో దేవాలయాలు అమ్మకం పెట్టకూడదు, ప్రసాదం పంచాలి. కానీ ఎక్కడ పంచాలో అక్కడ పంచట్లా అమ్ముతున్నారు, ఎక్కడ పంచకూడదో అక్కడ పంచుతున్నారు. వైష్ణవాలయాలు మన దేవాలయాల డబ్బంతా తీసుకెళ్ళిపోయి ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి అందిస్తున్నారు. వేలకు వెళ్ళి పెట్టేస్తున్నారు తీసుకెళ్ళిపోయి డబ్బులు. హైకోర్టు చెబుతున్నాయి, సుప్రీంకోర్టు చెబుతున్నాయి, కాగితాలు ఉన్నాయి, జీవోలు ఉన్నాయి. జీవో ఉంటే గో అర్థం చెప్తున్నారు తప్పించి ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకోపో అని చేస్తున్నారు తప్పించి. చాలా అన్యాయం అది. హిందూ దేవాలయాల నుంచి వచ్చినటువంటి డబ్బునంతా తీసేసుకుని మహమ్మదీయులకి, వాళ్ళ క్రిస్టియన్స్కి, వాళ్ళ ఫాదర్లకి డబ్బులు ఇచ్చి, ఈ ముల్లాలకు డబ్బులు ఇచ్చి ఎంత ఘోరం చేస్తున్నారు. ఆ చేసేటువంటి వాళ్ళు ఉంటారా? శాశ్వతంగానూ బతికుంటారు వాళ్ళు. పురుగులు పట్టిపోతారు. దైవాపచారం చేస్తున్నారు. భగవంతుని యొక్క ప్రసాదాన్ని నాశనం చేస్తున్నారు. భగవంతుని యొక్క ధర్మాన్ని ప్రసాదం అంటే భక్తులు ఇచ్చిన అక్కడ చెప్తా చిన్న మాట చెప్పుకోవాలి మనం. నవిషం విషమిత్యాహు భక్తస్వం విషముచ్యతే విషం ఏకాకినం హంతి భక్తస్వం పుత్రపౌత్రకం. విషం అనక్కర్లేదట, విషం కాదట. భక్తులు దేవునికి ఇచ్చిన సొమ్మే విషముతో సమానము. మామూలు విషాన్ని తింటే వాడొక్కడే మరణిస్తాడు, కానీ భక్తులు ఇచ్చిన సొమ్ముని తిన్నటువంటి వాడు పుత్రపౌత్రాదులు నశిస్తారు. అందరూ ఎవరైనా సరే, ప్రభుత్వం వాళ్ళైనా సరే, ఐఏఎస్ ఆఫీసర్లు అయినా సరే, అక్కడ ఉన్న పూజారులు అయినా సరే, భగవంతుని సమాధాన్ని అపహరించకూడదు. పూజారులకు కొంత హక్కు ఉంటుంది ఆయన స్వామి ప్రసాదాన్ని తీసుకునేందుకు, అంతవరకే. వాళ్ళకి వినియోగం వాళ్ళకి ఎంత ఇచ్చారో అంతే తీసుకోవాలి తప్పించి రహస్యంగా తీసుకోకూడదు, దొంగతనంగా తీసుకోకూడదు. పదార్థాలు స్వామికి నైవేద్యం పెట్టవయ్యా, ప్రసాదం చేయించవయ్యా అని చెప్పి పదార్థాలు ఇస్తే అందులో కొన్ని ఒకటి కొట్టేసేసి తీసేసుకుని మిగతా చేయకూడదు. అది తప్పు. అప్పుడు వాళ్ళు కూడా తగులుతుంది. పూజారి అయినా సరే తగులుతుంది. అపహరణ, దైవద్రవ్య అపహరణ అవుతుంది. లేదు, అతనికి ఇచ్చిన వ్యవస్థ ఉంటుంది, అంత తీసుకోవాలి అతను, అది తప్పు లేదు. అలాగా ఎవరైనా సరే నిర్వాహకుల పేరుతో ఉండేటువంటి వాళ్ళు, దేవాలయాల్లో ఉండేటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, మేనేజర్లు, ఆ గుమస్తాలు, కమిషనర్లు, మినిస్టర్లు, వీళ్ళందరికీ కొడుతుంది. అది పాపం తిప్పి కొడుతుంది. ఇవాళ భగవంతుని యొక్క సొమ్మును నాశనం చేస్తున్నారు. ముఖ్యంగా తిరుపతి దేవస్థానం యొక్క సొమ్మునంతటిని కూడా అపహరించి వీటికి వాటి తెగవాడికి పెడుతున్నారు. అది చాలా తప్పది. అది చేయడం ద్వారా వీళ్ళు ఆనందంగా ఒప్పు కోసం, వీళ్ళ ఓట్ల కోసం చేస్తున్న ప్రస్తుత ప్రభుత్వం కూడా ఓట్ల కోసం చేస్తోంది. చాలా తప్పది. నీకు అంత సరదాగా ఉంటే నువ్వు దాచుకున్న డబ్బులు పట్టుకొచ్చి ఇయ్యి. కోట కొలబెట్ట ఒక రాజకీయ నాయకులు ఎవరు కూడా కూడబెట్టిన వాళ్ళు లేరు, ఒక బీజేపీ వాళ్ళు తప్పించి. కూడబెట్టినావు కదా, వాడిని మోసం చేసి తెచ్చావు కదా, అందులో పంచు. నీ ఓదార్పు మాటలు పంచుకుంటావు, ఏం చేస్తావు పంచుకో ఓట్ల కోసంగా. అంతేగా దేవుడు సొమ్ము చేయటం ఏంటి నువ్వు? కనుక పవిత్రంగా ఉండవలసినటువంటి ప్రసాదాన్ని మనము దేవాలయాల్లో కూడా అమ్ముతున్నారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళతో ప్రసాదం పెట్టాలి. వాడు ఏమైపోతుంది, డబ్బులు పెడితే నష్టం ఏంటి వచ్చిందిట. తిరుపతి దేవస్థానంలో హుండీ ఉంది. హుండీకి రోజుకి కొన్ని కోట్లు వస్తున్నాయి. ఒక 10 లక్షలు ఖర్చు పెట్టి ప్రసాదం పెట్టి అందరూ వచ్చిన ప్రసాదం పెట్టు. ఏం పోయింది నీ సొమ్ము? ఏం పోయిందయ్యా అంటే 50 సార్ల యొక్క కార్లకి ఆ మధ్య ఎవడు కొన్నట్లేండి. ఒక ముఖ్యమంత్రి వాడు ఉన్నప్పుడు అక్కడ 300 కార్లు 700 కార్లు కొనేసాట దేవస్థానం, తిరుపతి దేవస్థానం జీబులు కొనిపెట్టాట. ఎవరి కోసం కొన్నారు అవన్నీ? దేవుడి కోసమా? మీ వాళ్ళు తిరిగి మీ యొక్క బంటోలు తిరిగేందుకు కొన్నావు కార్లు దేవుడి సొమ్ముతో. చాలా తప్పది. అది ఎక్కినవాడు కొన్నవాడు నశించిపోతాడు. వాడు వెళ్ళిపోవచ్చు, ప్రాజ్యం నుంచి పరిచయం వెళ్ళిపోవచ్చు, బయటికి వెళ్ళిపోవచ్చు, ప్రభుత్వం వాళ్ళు లేకపోవచ్చు, అయినా కట్టి గుడుపుతుంది. భగవంతుడి సొమ్ము ఎప్పుడైనా సరే తిప్పి తీసుకెళ్ళి కొండలకేసి కొడుతుంది. 7 కొండలు దేవుడివి కాదు, 2 కొండలే అన్నవాడికి కొండకేసి కొట్టింది. ఇది కూడా తప్పకుండా జరుగుతుంది ఇలాగే. కనుక భగవంతుని యొక్క సొమ్ముని అపహరించకూడదు, భగవంతుని ప్రసాదాన్ని అవమానం చేయకూడదు. అది కూడా వాడికి కొడుతుంది. ఆ మధ్య ఎవరో చెప్పారు ఒక ఆయన, లవకుశ సినిమాలో చాలా తప్పులు ఉన్నాయి, ఆ తప్పుల మూలంగా ఆ లవకుశలో వేసిన వాళ్ళందరూ కూడా అందరికీ అన్ని రకాల ఇబ్బందులు వచ్చినాయి ఒక నిరూపించాడు ఒక ఆయన. శాస్త్రి గారు ఎవరో విదేశాల్లో ఉండే ఒక ఆయన పేరు గుర్తు రావట్లేదు నాకు, చదివాను నేను వాట్సాప్లో.
విదేశాల నుంచి ఒక ఆయన శాస్త్రి గారు ఒక ఆయన లవకుశ సినిమాలో ఇన్ని తప్పులు చేశారు, ఈ తప్పులు పద్ధతిగా చేయకూడదు ఇలాగా, ఈ తప్పుల మూలంగా ఈ పాత్ర వేసిన వాళ్ళకి, ఆ రచన రాసిన వాళ్ళకి, డైరెక్టర్కి, నిర్మాతకి అందరికీ ప్రమాదాలు వచ్చినాయి అని నిరూపించాడు. నాకు గుర్తులేదు వాళ్ళది. ఎవరికైనా కావాలని తెలియగల వాళ్ళు ఉంటే ఆ వాట్సాప్లో వెతకగలిగితే చూడండి. లవకుశ సినిమా గురించి ఒక ఆయన ప్రత్యేకంగా రాశాడు. అది పంపిస్తే నాకు ఆనందం. ఎవరైనా తీగలు పంపించేస్తే నేను ఆనందిస్తాను. మళ్ళీ నేను చదివాను. ఎవరో శాస్త్రి గారే ఒక ఆయన, విదేశాల్లో ఉంటున్నాడు ఆయన. నేను ఛాలెంజ్ చేస్తున్నాడు అన్నాడు ఆయన. అలాగా అది ఇంకా వదిలిపెట్టదు. మనకు గుర్తుండాలి. మనకి ముప్పాళ్ళ రంగనాయక మంగళ ఏం రాసిందండి? రామాయణ విషవృక్షం రాసింది. మహానుభావుడైనటువంటి విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షం రాస్తే ఆ దౌర్భాగ్యురాలు రామాయణ విషవృక్షం రాసింది. ఒళ్ళంతా విషం పేరుకు నశించింది ఆవిడ. తప్పదు. భగవంతుని జోలికి వస్తే అలాగే ఉంటుంది. కనుక భగవంతుని జోలికి వచ్చినా, భగవంతుని ఆస్తిని అపహరించినా, భగవంతుని సొమ్ము తినేసినా, అది పంచినా కూడా, 10 మందికి పంచినా కూడా ఆ దైవద్రవ్య అపహరణే. అలాగే భగవత్ ప్రసాదాన్ని కూడా తప్పుగా మాట్లాడుతున్నారు. సినిమాలో కూడా వస్తున్నాయి. మనం ఖండించాలి. తెలిసిన వాడు ఉంటే ఆ సినిమా డైరెక్టర్లు కానీ, నిర్మాతలకు కానీ, పాటలు రాసేవాళ్ళకి కానీ తెలియజెప్పండి. మనం ఇంకెవరైనా మిత్రులు ఉంటే తెలియజెప్పండి ఖచ్చితంగా. లేదా వాళ్ళ నెంబర్ నాకు పంపిస్తే వాళ్ళతో నేను మాట్లాడతా. అభ్యంతరం లేదు నాకు. చక్కగా చెప్తా వాళ్ళకి వివరించి. నైనా పొరపాటు రాయికి నాయన ఇక్కడి నుంచి అని చెప్తాను. పులిహోర గడుపుతున్నారంటాడు సినిమాల్లో కూడానా. ఏమిటంటే పదప్రయోగం చాలా తప్పు. కనుక మనము కొన్ని పదాలు వాడినప్పుడు చాలా జాగ్రత్తగా వాడాలి. మన సంస్కృతి సంప్రదాయాలను మనము నిలబెట్టుకునేందుకు ప్రయత్నం చేయాలి. శుభం సమస్త సన్మంగళాని భవంతు. నేర్చుకుందామా సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.